ఫస్ట్ మ్యూజిక్ మ్యూట్ చేసేద్దాం, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది. హలో అండ్ హే, ఇట్స్ అనదర్ గుడ్ డే. చాలా ఎప్పుడు ఇదే డైలాగ్ చెప్తున్నాను, చాలా రోజులు అవుతుంది. ఇప్పటి నుంచి కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి చూస్తాను. సో నవ్ వీఆర్ హెడింగ్ టు సమ్ పర్సనల్ వర్క్. అది కూడా మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు డిస్క్లోజ్ చేస్తాను. సో లాస్ట్ వీడియో ప్యాకింగ్ ఫర్ తిరుపతి అని చెప్పి వీడియో చేశాను కదా, తర్వాత అసలు వీడియో కూడా చేయలేదు, ఎందుకంటే తిరుపతిలో యూనివర్సిటీ వర్క్ మీద వెళ్ళాము. సో అక్కడ చాలా బిజీ అయిపోయింది, ఎందుకంటే చాలా టైట్ స్కెడ్యూల్. సో ఆ తర్వాత కొన్ని క్లిప్స్ ఉన్నాయి, కొన్ని రమ్య తీసింది, కొన్ని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీకు ప్లేబ్యాక్ చేస్తాను టిల్ దిస్ డే. లైక్ టుడే ఇస్ లైక్ 4 months. లైక్ 4 months అంటే చూడు, 2 months లేటర్ అని చెప్పి వస్తుంది కదా, అలా 4 months లేటర్ అనమాట. ఆ టైంలో ఏమేమి జరిగిందో మొత్తం మీకు ఇప్పుడు వీడియోస్ అన్ని చూపిస్తాను. తర్వాత అగైన్ విల్ కమ్ బ్యాక్ అండ్ టాక్. ఓకే, సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆనందపురం హైవే నుంచి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో ఆ లెఫ్ట్ సైడ్ చూసారు కదా, హర్డిల్స్ డివైడర్, అక్కడెక్కడో లెఫ్ట్ టర్నింగ్ ఉంటుంది, కానీ అది మిస్ అయిపోయి ఇంకా స్ట్రైట్ హైవేలో వెళ్ళిపోయాం. సో ఫైనలీ అలా రూట్ మిస్ అయ్యి టోటలీ లాస్ట్కి ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. హలో సో వీఆర్ ఇన్ ఫ్లైట్. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు నుంచి ఇప్పుడు దాకా అసలు ఏ వీడియో షూట్ చేయలేదు, బికాజ్ వీఆర్ లైక్ చాలా ఒక రూట్లో చాలా మిస్ అయిపోయాం కదా. సో హియర్ వీఆర్ ఇన్ ఫ్లైట్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. Golden hour for us. We can't take our masks. Direct sun kiss. Madhavan Rest House TTD వాళ్ళదన్నమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ మై బ్రదర్. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కంప్లీట్ అయింది బుకింగ్ అనేది. సో ఐఎమ్ వెయిటింగ్ హియర్, మమ్మీ ఈస్ వెయిటింగ్ హియర్, అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్. సో మేము లోపలికి ఎంటర్ అయిపోయాము అండ్ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అవర్ బ్యాగేజ్. వ్లాగింగ్ కష్టాలంటే ఇలా ఉంటాయన్నమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఎవర్ డూయింగ్ వ్లాగ్స్. ఆఫ్టర్ మాధవం గెస్ట్ హౌస్ మేము రెనెస్ట్ హోటల్కి షిఫ్ట్ అయిపోయాము తిరుపతిలో. అండ్ దిస్ ఇస్ ద రూమ్, అండ్ రమ్య సెలబ్రేటెడ్ హర్ బర్త్డే దేర్. హోటల్ స్టాఫ్ అందరికీ బిగ్ థ్యాంక్ యూ, బికాజ్ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ సో యమ్. మార్నింగ్ టైంలో నేను ఆమ్లెట్ తిన్నాను, అండ్ దిస్ ఇస్ ద స్పెషల్ డిష్. అక్కడ సమ్ స్వీట్ కైండ్ ఆఫ్ హాట్గా సర్వ్ చేశారు. నేను ఇది ఒక బౌల్ తిన్నాను. ఇట్స్ వెరీ ఆసమ్. ఆఫ్టర్ కాలేజ్ వర్క్ అంతా మేము ఈరోజు మంచిగా ఎంజాయ్ చేసింది. అండ్ బిఫోర్ డే రమ్య బర్త్డే, అప్పుడు ఈవినింగ్ తప్ప ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. అండ్ వీ డిసైడెడ్ దాట్ విల్ సెలబ్రేట్ ఎట్ హోమ్. అండ్ ఇది 13th of January. బట్ ద డౌన్ సైడ్ ఇస్ టీ, కాఫీ అంతా చాలా కోల్డ్ అయిపోయాయి. సో ద హోటల్ స్టాఫ్ ఈజ్ సో కైండ్. వాళ్ళు మాకు రూమ్కి సర్వ్ చేశారు కాఫీ, అండ్ ఏది కావాలంటే అది సర్వ్ చేశారు. సారీ ఫర్ దిస్ బ్యాడ్ రూమ్ టూర్, ఎందుకంటే మేము రెడీ అయిపోతున్నాము టు గో బ్యాక్ హోమ్. టోటల్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని క్యాబ్ బుక్ చేసుకుని వీ వెంట్ టు ఎయిర్పోర్ట్. సేఫ్గా వైజాగ్ రీచ్ అయిపోయాము, అండ్ కార్ అక్కడే పార్కింగ్లో పెట్టాను కాబట్టి వీ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ అగైన్ సెలబ్రేటెడ్ రమ్య బర్త్డే దేర్. Happy birthday to you. అండ్ లేటర్ ఫిబ్రవరిలో అత్త వాళ్ళది యానివర్సరీ ఉంది. వీ సెలబ్రేటెడ్ దేర్ యానివర్సరీ ఇన్ మీట్ అండ్ ఈట్. అండ్ దట్స్ మెమరబుల్ డే. అక్కడ దిల్కుష్ బిర్యానీ ఉంటుంది, అది ట్రై చేయండి విజయనగరంలో ఉన్న పీపుల్ ఎవరైనా వెళ్తే. వీ ఆల్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేసి ఉంటే ఇవన్నీ అక్కడ అప్డేట్స్ ముందే చూసి ఉంటారు. ఇలా ఫ్యామిలీ అంతటినీ చూపించడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటే. రైట్ సైడ్ ఈజ్ మై మమ్మీ, అండ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ మై డాడీ, అండ్ మిడిల్ యానివర్సరీ కపుల్ మా అత్తయ్య అండ్ మామయ్య. సో వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ దేర్. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ అవర్ సిస్టర్స్, అండ్ వీళ్ళంతా కేక్ తినే బిజీలో ఉన్నారు. సో కేక్ ఈజ్ వెరీ మచ్ యమ్ బై ద వే. ఇట్స్ ఫ్రమ్ బేకర్స్ క్యాజిల్, వైజాగ్. అండ్ హోల్ ఫిబ్రవరి మేమంతా బయట రెస్టారెంట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసాం, ఎవ్రీథింగ్ ఇన్ విజయనగరం. దిస్ ఈజ్ ఈట్ ఇన్ ది స్ట్రీట్ రెస్టారెంట్, రింగ్ రోడ్లో ఉంటుంది. అండ్ మిర్చి కోడి బిర్యానీ బాగుంటుంది, విచ్ ఐఎమ్ ఈటింగ్ రైట్ నౌ. అందరికీ నచ్చింది, హోల్ ఫ్యామిలీకి నచ్చింది, బికాజ్ వీ ఆల్ వెంట్.
అండ్ చెల్లికి నచ్చింది, అందరికీ నచ్చింది. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ సిజ్లర్ సర్వ్డ్ వెరీ లేట్, చాలా లేట్గా తెచ్చాడు. బట్ ఇట్ టేస్టెడ్ ఫైన్. లాస్ట్లో తిందామని కాకపోతే ఇట్ టేస్టెడ్ వెరీ ఫైన్. ఓవరాల్ ఐ రేట్ దిస్ లైక్ 7 on 10. అండ్ లేటర్ 18th February అప్పుడు అత్త వాళ్ళు ఈ కార్ తీసుకున్నారు, విచ్ ఇస్ క్రైటా. అనదర్ మెమరీ మేడ్ అండ్ ఇట్స్ లైక్ అ బీస్ట్. అండ్ వీ ఆల్ స్టార్టెడ్ గోయింగ్ ఫ్యామిలీ ట్రిప్స్ కార్లో, కొత్త కార్లో. అండ్ మా కజిన్స్ అందరూ కలిసారు వైజాగ్లో, అండ్ దట్స్ అ ఫ్యాబులస్ ఫన్ టైమ్. అండ్ ఇట్స్ ఏప్రిల్, నా బర్త్డే, అండ్ దిస్ ఇస్ మై కేక్. రమ్య ఆర్డర్ చేసింది. ఐ మస్ట్ సే ద కేక్ ఈజ్ లైక్ ఓకే ఎప్పుడు ఇలా అవ్వలేదు, బట్ దిస్ ఇస్ అ డిజాస్టర్ ఐ మస్ట్ సే. అండ్ దిస్ ప్లేస్ ఇస్ వైభవ్. ఇక్కడ రమ్య నాకు రింగ్ ప్రజెంట్ చేస్తుంది. దట్స్ ద వీడియో ఆల్ అబౌట్. దిస్ ఈస్ అ వీక్ లేటర్ ఆఫ్టర్ మై బర్త్డే. ఏదో వర్క్ ఉండి మమ్మీకి మేము అందరం వైజాగ్ వెళ్ళాం. అప్పుడు we went to this Vaibhav store and that railway restaurant, like platform 65 restaurant. Good that we reserved our tables before, లేకపోతే మాకు అసలు ప్లేసెస్ ఉండేవి కాదు. బికాస్ దట్ డే సండే చాలా రష్గా ఉంది అండ్ అసలు ఖాళీ లేదు. అండ్ ద ఫుడ్ ఈస్ లైక్ 7 out of 10. అంత పర్వాలేదు, మరీ టూ మచ్ ఏం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హైప్ అండ్ ద అంబియన్స్, దట్స్ ఆల్. ఈ బ్రదర్స్ ఉన్నారే ఎప్పుడు ఇంతే. షీ ఈజ్ మై సిస్టర్. పాండా కాదు యాక్చువల్లీ, పండి. PANDA కాదు, PANDI. యా, దట్ ఈస్ ద ఫేమస్ క్లాక్ టవర్. చాలా హాట్ ఉంది. ద కార్ ఈస్ షోయింగ్ లైక్ 36 అని చూపిస్తుంది, కానీ 36లో లేదు, 46లో ఉంది. యాక్చువల్లీ నన్ను ఎక్కడికో తీసుకెళ్తా అని చెప్పి హాఫ్ విజయనగరం ఆల్రెడీ తిప్పాడు అనమాట. ఇంకా రెస్ట్ హాఫ్ ఉంది. ఇంత ఎండలో నాతో శారీ కట్టించి, ఈ పాండా శారీ కట్టించి హ్యాపీగా తిప్పుతున్నాడు. నేను నడిపిస్తున్నాను, ఏసీలో కూర్చోబెట్టి తిప్పుతున్నాను, అంతే కదా. లేదు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇట్స్ డిస్సాటిస్ఫాక్షన్. కానీ పీస్ చూపిస్తున్నాను కదా, అదో టైప్ ఆఫ్ పీస్. ఇప్పుడు కానీ నన్ను సరిగ్గా హ్యాపీగా మంచి ప్లేస్ కి తీసుకెళ్ళకపోతే. ఇక్కడ ప్లేస్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, మేడం ఇప్పుడు రీల్స్ చేస్తా అంటున్నారు. మీరు ఆ రీల్స్ అన్ని ఎలా వచ్చాయో చూడాలంటే తన ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి, నేను స్క్రీన్ మీద పాపప్ చేస్తాను. సో వి కేమ్ టు దిస్ ప్లేస్, ఏయూ హిల్స్ అంటారు. దిస్ ఈస్ వెరీ ఫేమస్ ప్లేస్ యాక్చువల్లీ విజయనగరంలో. సో రమ్య రీల్స్ చేస్తానంటే ఇక్కడికి తీసుకొచ్చాను. ఒక 2-3 రీల్స్ చేసుకొని మళ్ళీ వీల్ గో బ్యాక్ హోమ్. యాక్చువల్లీ చాలా హ్యూమిడ్ ఉంది బాగా. సో